అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం దాదాపుగా ఖరారైనట్లేనని తెలుస్తుంది. ఒక్క సంతకం మాత్రమే మిగిలిందని జెనీవా వేదికగా అతి త్వరలో ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించారు. దీంతో ఇక యుద్ధం దాదాపు ముగిసినట్లేనని, అనిశ్చితి తొలగిపోతుందని అంతా భావిస్తున్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 5% వరకు తగ్గి బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్కు $86 స్థాయికి పడిపోయింది. ఇక ఇదే సమయంలో బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇక బంగారం ధరలతో పాటు వెండి రేట్లు కూడా పెరిగాయి. ఇక ప్రస్తుతం పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం. ఇక హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్లలో $450 పెరిగి 10 గ్రాముల ధర $1,36,650 వద్ద కొనసాగుతుంది. ఇక దీనికి ముందటి రోజు 2700 పెరిగి షాక్ ఇచ్చింది. అంతకుముందు 2 రోజులు మాత్రం భారీ స్థాయిలో దిగొచ్చింది. ఇక జూన్ 10, 11 తేదీలో వరుసగా అయితే $4,950, $1,950 మేర తగ్గుముఖం పట్టింది. ఇక ఇదే సమయంలో 24 క్యారెట్ల పుత్తడి ధర కూడా మళ్ళీ పెరుగుతుంది. ఇక కిందటి రోజు తులంపై $200-940 పెరగగా ఇవాళ 500 పెరిగింది. ఇక మేలిమి బంగారం ధర ప్రస్తుతం తులం 1,49,080 వద్ద ఉంది. ఇక బంగారం ధరల మాదిరిగానే వెండి రేట్లు కూడా వరుసగా పెరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 5,000 పెరగగా కేజీకి 2.70 లక్షల వద్ద ఉంది. ఇక దీనికి ముందటి రోజు కూడా 5,000 మేర పెరిగింది. దానికి ముందు జూన్ 10న 10,000 తగ్గగా దానికి ముందు చాలా రోజుల ధర పెరగకుండా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరుగుతూ వచ్చాయి. ఇక 2 రోజుల కిందట స్పాట్ గోల్డ్ రేటు జౌన్స్కి ఒక దశలో $2,030 స్థాయికి పడిపోగా ఇప్పుడు ఇది $4,220 స్థాయికి ఎగబాకింది. ఇక సిల్వర్ రేటు $63 స్థాయి నుంచి ఒక్కసారిగా పెరిగి ప్రస్తుతం $68 వద్ద ఉంది. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 95.17 వద్ద ఉంది. ఇక కిందటి రోజుతో పోలిస్తే కాస్త పుంజుకుంది.